యేసు యెరూషలేం వైపు ప్రయాణిస్తుండగా ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ దూరంగా 10 మంది కుష్ఠరోగులు నిలబడి, యేసు ప్రభువా, మాపై కృప చూపించు అని అరవసాగారు. యేసు ప్రేమగా వారిని చూసి, మీరు యాజకులను కలవండి అని చెప్పాడు. వారు వెళుతుండగా మహా అద్భుతం జరిగింది. వాళ్ళు పూర్తిగా స్వస్థపోయారు. ఆనందంతో 9 మంది వెంటనే తమ ఇళ్లకు పరిగెత్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే ఆగి ఆలోచించాడు, నన్ను స్వస్థపరిచిన యేసునికి ధన్యవాదాలు చెప్పాలి అని. అతడు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు పాదాల వద్ద పడిపోయి, ధన్యవాదాలు ప్రభువా అని అన్నాడు. యేసు ప్రేమగా అతడిని చూస్తూ, 10 మంది స్వస్థపరయ్యారు కదా, మరి మిగిలిన 9 మంది ఎక్కడా అని అడిగాడు. చివరిగా యేసు అతన్ని ఆశీర్వదిస్తూ, నీ విశ్వాసం నిన్ను బలపరిచింది, శాంతిగా వెళ్ళు అన్నాడు. మనకు దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పడం మరువకూడదు.